అసలు అపోజిషన్ ఓటు డివైడ్ అవ్వకూడదన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తే ఇది యాక్చువల్గా చాలా వైసీపీ ఓటు కూడా కూటమి వైపు ట్రాన్స్ఫర్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. నాకు తెలిసి ఇటువంటి గత ఎన్నికల్లో వైసీపీ ఏ రకంగా ఏకాధిపత్యంతో సాధించిందో అదేవిధంగా ఈసారి కూటమి విజయం సాధించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు ప్రజల తీర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఎక్కువ ఏ అస్పష్టత లేకుండా జాతీయ ఎలా ఉంటాయో దాదాపుగా అవే కార్యరూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది. సో కాబట్టి ఖచ్చితంగా కూటమిపై ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి స్వతహాగానే మెజారిటీ వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో అటువంటి దశలో ప్రజల ఈ గొప్ప తీర్పు ఏదైతే ఉన్నదో దీన్ని నిలబెట్టవలసితో తెలుగు రాష్ట్ర గతంలో తమిళనాడులో కొంచెం చరిత్ర ఉండేది. ఒక ఎన్నికలో పూర్తిగా ఒక పార్టీ వైపు, మరో ఎన్నికల్లో పూర్తిగా మరో పార్టీ వైపు మధ్యస్థం అనేది ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే తరహాలో పోలరైజ్డ్గా ఒక పార్టీ పక్షాన గత ఎన్నికల్లో, వేరే పార్టీ పక్షాన ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో జీవీఎల్ మాట్లాడారు ఆయన క్లియర్ గా ఏపీకి సంబంధించి ఒక ప్రభంజనంగా ఆయన పోల్చారు. ఓకే, బ్రేకింగ్ చూస్తున్నాము. మోదీ 20,000 ఆధిక్యంలోను, రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలోనూ కొనసాగుతున్నారు. రాహుల్ కి అయితే 34,000 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. సో మెయిన్ కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా ఆధిక్యాల్లోకి వచ్చారు. వైనాడులో అయితే ఇట్స్ మ్యాసివ్ ఆధిక్యం 80,000కు పైగా కనిపిస్తోంది. సో అన్ని చోట్ల రాహుల్ ఇటు 2 చోట్ల రాయ్బరేలీ, వైనాడులో 2 చోట్ల కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మోదీ 20,000 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓకే, ఇంకొక స్టేట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జిల్లాల వారీగా పరిస్థితి ఏంటో ఒకసారి చెప్తాను. లేటెస్ట్గా ఇది గోదావరి జిల్లాల్లో కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో 12 టీడీపీ ఉంటే జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో టీడీపీ 8 ఆధిక్యంలో ఉంటే జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో ఉంది. అంటే ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ కేవలం 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఉమ్మడి విశాఖలో టీడీపీ 4, జనసేన 3, బీజేపీ 1, వైసీపీ 1 స్థానంలో ఆధిక్యం కొనసాగుతోంది. శ్రీకాకుళంలో టీడీపీ 4, బీజేపీ 1, శ్రీకాకుళంలో 1 కూడా లేదు. ఇది ఈసీ అఫీషియల్ డేటా చూడొచ్చు. ఇంకొంచెం స్లోగా ఉంటుంది. పైన టీవీ నైన్లో వస్తున్న టాలీస్ మా అక్యురేట్ అండ్ ఫాస్ట్ డేటా, అది ఈసీలో కొంచెం స్లోగా వస్తుంది. కాబట్టి 116 టీడీపీ, వైసీపీ 22, జనసేన 15, బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పర్సంటేజ్ విషయానికి వద్దాము. పర్సంటేజ్ విషయానికి మీరు చూడొచ్చు. సో టీడీపీ పర్సంటేజ్ 46 ఉంటే వైసీపీ పర్సెంట్ 40 ఉంది. అండ్